Welcome to my channel. Today we are going to know something about forward contract. Forward contract ante emiti? Forward contract means a contract entered into by a bank with a customer or another banker to take delivery or give delivery of a particular foreign currency at a later date, but the rate for which is predetermined on the date of contract. తన కస్టమర్ తరఫున కానీ మరి ఎవరి తరఫున కానీ ఒక కరెన్సీని ఫ్యూచర్ డేట్లో ఈ రేటుకి నేను ఇస్తాను లేదంటే పుచ్చుకుంటాను అని చేసుకునే అగ్రిమెంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఈ విధంగా చేసుకోవడం వలన ఉపయోగం ఏంటంటే, ఎవరైతే మరి ఫార్వర్డ్ సేల్ చేస్తున్నారో, బుకింగ్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ బై ద కస్టమర్స్ విల్ ఎనేబుల్ హిమ్ టు ascertain in advance the quantum of amount payable by him in local currency. ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు తాను ఎంత అయితే పే చేయాలో ముందే తెలిసి ఉంటుంది. ఆ విధంగానే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా తాను ఎంత రిసీవ్ చేసుకుంటాడో ముందే తెలుస్తుందన్నమాట. బికాజ్ ఆఫ్ దిస్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ can be booked only in permitted currencies. ఏ కరెన్సీస్లో అయితే ఆర్బీఐ పర్మిట్ చేస్తుందో ఆ కరెన్సీస్లోనే ఈ యొక్క ఫార్వర్డ్ కాంట్రాక్ట్ని బుక్ చేసుకోగలరు. ఈ విధంగా ఇప్పుడు మనం వింటున్న వ్యవసాయ చట్టాల్లో కూడా దాదాపు ఇలాంటిదే క్లాజ్ ఉంది. ఆ యొక్క కార్పొరేట్స్, ఆ యొక్క రైతులు ముందే అగ్రిమెంట్ చేసుకుంటారన్నమాట. పంట వేయకముందే ఈ రేటుకి నీ పంటని నేను ఫ్యూచర్లో కొంటాను అని. ఇప్పుడు ఈ యొక్క ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు వ్యవసాయానికి కూడా వచ్చేసింది. అయితే దీనిని సామాన్యంగా ఇంకొక అనేక కారణాలతోటి మరి రైతులైతే వ్యతిరేకిస్తూ చూస్తున్నాము. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్టు can be booked only for resident Indian and customer of the bank and not for non-residents and foreign nationals. అది కూడా మరి బై ఆథరైజ్డ్ డీలర్స్ ఓన్లీ దీనిని బుక్ చేయగలరు. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ క్యాన్ బి బుక్డ్ ఫర్ షిప్మెంట్స్ ఆల్రెడీ మేడ్ ఆర్ టు బి మేడ్. అయితే ఎవరైతే ఈసీజీసీ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా ఎక్స్చేంజ్ రిస్క్ పాలసీ తీసుకుంటారో ఇక వారికి న్యాచురల్గానే ఈ కాంట్రాక్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే దే హ్యావ్ టేకెన్ ఎక్స్చేంజ్ రిస్క్ పాలసీ కాబట్టి. సో దే కెనాట్ బుక్ అనమాట ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. మిగిలిన వారు ఈ యొక్క ఫార్వర్డ్ కాంట్రాక్ట్ తీసుకోవటం వలన తాము ఎంతైతే పే చేయాలో లేదా ఎంతైతే మరి తాము రిసీవ్ చేసుకుంటారో అనేది ముందే తెలిసి ఉంటుంది. ఇది టూకీగా క్లుప్తంగా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ గురించి.